అంటారు మాట్లాడితే, బడ్జెట్లో మాట్లాడితే 6,46,00,000 కోట్లు మాత్రమే మేము అప్పు చేస్తే దాన్ని 10 లక్షల కోట్లు అని చెప్పి మీరు ప్రచారం చేశారు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్తా ఉన్నారు. ఈ ఆర్థిక ఉగ్రవాది చెప్తా ఉన్నాడు. బుర్ర పెట్టి ఆలోచించండి. ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు మీరు బుర్ర పెట్టి ఆలోచించి మాట్లాడాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తామమ్మా. ఒకప్పుడు ముఖ్యమంత్రిగా చేశారు కదా, నిజాలు మాట్లాడాలి కదా. మిమ్మల్ని మీరే దిగజార్చుకునే విధంగా ఈరోజు మీరు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి మాట్లాడితే 6,46,000 కోట్లు మాత్రమే నేను అప్పు చేశానని మాట్లాడుతూ ఉన్నారు మీరు. మేము అది చూపించామని చెప్పి బడ్జెట్ పుస్తకాల్లో చూపించామని మీరు మాట్లాడుతూ ఉన్నారు. మరి మీరు మీ హయాంలో 1,40,000 కోట్ల రూపాయలు బకాయిలు చెల్లించాల్సిన ఉంది. అవి ఎవరికిస్తా? ఎవరి జేబులో వేయమంటావు? ఎవరి జేబులో వేయమంటారు? అవి బడ్జెటేతర అప్పులు 2 లక్షల కోట్ల పైన చేసేశారు. అవి ఎవరి జేబులో వేయమంటారు? ఎవరి జేబులో వేయమంటారు చెప్పండి. జగన్మోహన్ రెడ్డి గారు మీ టైంలోనే జరిగింది ఇది. మీరు ఈ రకంగా దాదాపు 9,72,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి 1 రూపాయి కూడా సంపద సృష్టించకుండా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి విధ్వంసం చేసి ఈరోజు ఏం మొహం పెట్టుకొని మీరు ప్రెస్ మీట్ పెడతా ఉన్నారు? మీరు చేసిన బకాయిల్ని తీర్చటానికి రోజుకి 18 గంటలు కష్టపడతా ఉన్నారు నారా చంద్రబాబు నాయుడు గారు. చెప్తాను, అవి కూడా చెప్తాను. ఏమేం బకాయిలో? ఆరోగ్యశ్రీ గురించి మీరు మాట్లాడుతున్నారు ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు? మీ హయాంలో ఆరోగ్యశ్రీ బకాయిలు 2,200 కోట్లు చేస్తే ఆ అప్పు తీర్చారు చంద్రబాబు నాయుడు గారు. ఆ బకాయిల్ని చంద్రబాబు నాయుడు గారు తీర్చడం జరిగింది. మీ హయాంలో ధాన్యాల బకాయిలు చేస్తే అవి 1,674 కోట్లు ఆ బకాయిలు తీర్చింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఇల్లు కట్టుకున్న వాళ్ళకి గవర్నమెంట్ ఇవ్వాల్సిన డబ్బులు కూడా మీ హయాంలో ఇవ్వకపోతే ఆ కట్టాల్సిన డబ్బులు ఎంత కట్టాలో తెలుసా? మీ హయాంలో గవర్నమెంట్ కట్టాల్సిన డబ్బులు 9,000 కోట్లు. ఆ 9,000 కోట్లు మీరు వాళ్ళకి ఇవ్వలేకపోవటం వల్ల వాళ్ళు రోడ్డున పట్టమే కాకుండా వాళ్ళు అప్పులు చేసి చక్రవడ్డీలు కట్టుకొని వాళ్ళు బాధపడుతుంటే ఆ 9,000 కోట్లు బకాయిలు తీర్చింది ఎవరో తెలుసా? మీ నాన్న కాదు, పైనుంచి వచ్చిన మీ నాన్న చేయలే, మీ నాన్న తీర్చలా, మీ జైజమ్మ తీర్చలా. నారా చంద్రబాబు నాయుడు గారు ఆ బకాయిలు తీర్చారనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఉద్యోగస్తుల గురించి మీరు మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళకి ఎన్నో హామీలు ఇచ్చి మీరు ఎగ్గొట్టిన విషయం ఉద్యోగస్తులు అందరికీ తెలుసు. కాబట్టే మీరు 11 సీట్లకు పరిమితమయ్యారు. ఉద్యోగుల బకాయిలు 20,000 కోట్లు ఉంటే మీ హయాంలో అవి తీర్చింది నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు విద్యాశాఖ గురించి మాట్లాడతారు? విద్య విలువ తెలుసా మీకు? అసలు టీచర్ విలువ తెలుసా మీకు? ఎలా తెలుస్తుందిలే. మీకు టీచర్ల విలువ తెలుసుంటే ఆనాడు కరోనా టైంలో ఎవరైతే తాగుబోతులు ఉన్నారో వాళ్ళందరూ లైన్ కట్టమని వాళ్ళ పక్కన వాళ్ళని బంట్రోతుల్లాగా మీరు వాళ్ళని వాడుకున్న విషయం ప్రజలందరికీ ఇంకా గుర్తే ఉంది. విద్యాశాఖ బకాయిలు 3,800 కోట్లు పెట్టారు మీ హయాంలో. ఆ బకాయిలన్నీ ఇప్పుడు నారా చంద్రబాబు నాయుడు గారు, విద్యాశాఖ మంత్రిగా నారా లోకేష్ గారు తీర్చడం జరిగింది. ఇన్ని బకాయిలు పెట్టుకొని మీరు ఇంకా ఉన్నాయి. చిక్కీలకు కూడా డబ్బులు ఎగ్గొట్టేశారు, బకాయిలు పెట్టేశారు. ఆ చిక్కీలకు కూడా ఈరోజు డబ్బులు 200 కోట్ల రూపాయలు కట్టింది ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు. ఉపాధి హామీ బకాయిలు, కూలీలకు కూడా బకాయిలు పెట్టారు. ఏం మనుషులండి? మీది ఏం పార్టీ అండి? మీరు ఏం మనిషి అండి జగన్మోహన్ రెడ్డి గారు? ఉపాధి హామీ బకాయిలు కూడా ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత 2,100 కోట్లు ఆ బకాయిలు తీర్చడం జరిగింది.
పట్ట పగలు పచ్చి అబద్ధాలు ఆడే మనిషి ఎవరైనా ఉన్నాడు అంటే అది కేవలం జగన్మోహన్ రెడ్డి గారే అని చెప్పి ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నా. మున్సిపాలిటీలో జరిగేది ఎలక్షన్స్ సెలక్షన్స్ కూడా తెలియదు. ఇప్పుడు ప్రస్తుతం జరుగుతుంది సెలక్షన్సా అనే విషయం కూడా తెలియదు. మీ కార్పొరేటర్లే స్వచ్ఛందంగా వచ్చేస్తున్నారు, బతిలాడుకుంటున్నారు మా పార్టీలోకి వస్తామని చెప్పి. దాని గురించి మాట్లాడకుండా స్థానిక సంస్థల్లో 16% రిజర్వేషన్ బీసీలు బడుగు బలహీన వర్గాలకి తీసేసి సోద్యం చూసే మీరు ఈరోజు మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఏంటది మాట్లాడితే అది పాయే ఇది పాయే అని మాట్లాడుతూ ఉన్నారు. నేను చెప్తా, నేను కూడా చెప్పదలుచుకున్నా ఏం పోయినాయో మీ హయాంలో నేను కూడా చెప్తా. మీ పుణ్యమా అని చెప్పి మీకు 151 సీట్లు పాయే. ఫ్రస్ట్రేషన్లో మీ బుర్ర పాయే, సొంత చెల్లి పాయే, పులివెందుల పాయే. ఈరోజు గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరం లేకపోయినా కూడా మీ గురించి, మీరిచ్చిన హామీల గురించి కొన్ని నేను చెబుతా. మీరు ఆనాడు ఇచ్చిన హామీల గురించి కొన్ని మాత్రమే చెప్తా. మద్యపాన నిషేధం అన్నావు, ఏమైంది? పాయే. 5 ఏళ్లలో 25 లక్షలు ఇల్లు కట్టిస్తానని చెప్పావు ఆనాడు, పాయే. ప్రతి విద్యార్థికి ఫీజు రీఎంబర్స్మెంట్ అని చెప్పి అన్నారు, అది పాయే. బీసీ సంక్షేమానికి ఏటా 15,000 కోట్లు ఇస్తా అన్నారు, అది పాయే. అన్ని నామినేటెడ్ పదవుల్లో బీసీలకి 50% రిజర్వేషన్లు కల్పిస్తానన్నారు, అది పాయే. నామినేటెడ్ పనుల్లో 50% రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం తీసుకొచ్చేస్తామన్నారు జగన్మోహన్ రెడ్డి గారు, అది పాయే. ప్రమాదవశాత్తు మరణించిన వారికి 5 లక్షల బీమా కల్పిస్తామన్నారు, అది పాయే. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయించి ఇల్లు కట్టిస్తామని చెప్పారు, అది పాయే. ఇంక ఇలా చెప్పుకుంటే కులవర్గ మతతత్వాలు లేని సమాజ నిర్మాణాన్ని పాటుపడతామని చెప్పారు, అది పాయే. సివిఎస్ రద్దు చేస్తామని చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు, అది పాయే. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరిస్తామని చెప్పారు, అది పాయే. అధికారంలోకి రాగానే 27% ఐఆర్ ఇస్తామని చెప్పారు, అది పాయే. పుస్తకాలు యూనిఫామ్లు సరైన సమయానికి ఇస్తా అన్నారు, అది పాయే. మధ్యాహ్న భోజనం నాణ్యత పెంచుతామన్నారు, అది పాయే. ఇంకా చెప్పాలి అంటే ఎన్నున్నాయి మొత్తం మీరు చేద్దా. ప్రతి సంవత్సరం జనవరి 1 కల్లా జాబ్ క్యాలెండర్ను విడుదల చేస్తామని చెప్పారు, అది పాయే. ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ పోతే దాదాపు మా దగ్గర ఉన్న సమాచారం ప్రకారం 199 మీరు ఇచ్చిన వాగ్దానాలన్నీ పాయే. ఏ గంగలో కలిసినాయో ఎవరికి తెలియదు, అందుకనే ప్రజలు మిమ్మల్ని గంగలో ముంచేశారు. ఇవన్నీ పెట్టుకొని మీరు ఈరోజు ఏదో అబద్ధాలని నిజాలు చెయ్యాలి అనే ఆలోచన విధానాన్ని మీరు మానుకోవాలి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కళ్ళు కుట్టినాయి మీకు, ఎందుకంటే 9 నెలల్లోనే అన్ని వ్యవస్థల్ని నారా చంద్రబాబు నాయుడు గారు గాడిలో పెట్టడం జరిగింది. ఒక్కొక్కటిగా గాడిలో పెట్టడమే కాకుండా మీరు చేసిన బకాయిలన్నీ ఒక్కొక్కటిగా తీర్చుకుంటూ వస్తూ ఉన్నారు. కళ్ళు కుట్టాయి మీకు, కళ్ళు కుట్టి ఏం చేయాలో అర్థం కాక ఈరోజు అసత్యపు మాటలు మాట్లాడుతున్నారు అని అంటే ఇవన్నీ ప్రజలు గమనిస్తున్నారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ ప్రెస్ మీటే ఒక బోటకం. మీ ప్రెస్ మీట్లు ఎప్పుడు విధ్వంసానికే దారి తీస్తాయే తప్ప ప్రజలు మంచి కోసం దారి తీయవు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.